వాడు చేస్తారు. ఇప్పుడు వాడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నాను. ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం కట్టారు. అంత మనిషి ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి. ఇప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరు ఇచ్చిన వాడికి యాజమాన్యానికి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అంటే ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. అంటే వాడికే ఉంది, ఇంకా చేసింది ఏం లేదు. కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట తప్పితే, కార్మికులు వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే, ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో, ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు. విమర్శలు అంటే మామూలుగా అయితే వాళ్ళు పాలకపక్షంలో ఉండారు, వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి. అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలకపక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్లు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు. పులివెందుల ప్రజలకు అంటే గత 30-40 ఏళ్లుగా మా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము స్పెషల్గా హామీ ఇకపోయినా వీఆర్ దేర్ ఫర్ దెమ్. మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు.